ఎన్నికల్లో పాల్గొనాలంటే ఒక ప్రభావిత ఉండాలి కదా. ఆ ప్రపోజర్ కూడా ఆ యొక్క అభ్యర్థికి ఓటు వేయలేడు. సో ఓటు వేయకపోవడంతో 0 ఓట్లు వచ్చినాయి. సో ఈ 0 ఓట్లు రావడం నిజంగా ఏంటి అని ఆశ్చర్యపోతున్నా. ఈ కథనం మొత్తం చూడండి. అట్లాగే ఈ కథనం మీద మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా తెలపాలని ప్రతి ఒక్క వ్యూవర్ని కోరుతా ఉన్నాను. చూడండి, మన ఈ కథనం పూర్తిగా చూసి కామెంట్ చేయండి. ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఈ యొక్క పట్టణంలో అయితే విలేజ్లో అయితే ఆ యొక్క వార్డులో ఓటర్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఒక ప్రపోజర్ అయితే ఉండాలని ఒక రూల్ ఉంది కదా. అంటే మనల్ని ఇగో ఈయనను నేను ఈ వార్డులో పోటీ చేయడానికి నేను బలపరుస్తున్నా, నేను ఈయన వెనుక ఉన్నా అని ఒక చెప్పడానికి ఒక క్యాండిడేట్ అయితే కావాలా. సో ఆ క్యాండిడేట్ ఉంటేనే మనం ఎన్నికల్లో మన నామినేషన్ ఓకే వేస్తారు. అప్పుడు మనం ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందు ఉంటుంది. అయితే కొంతమందికి దురదృష్టం ఏందో పాపం తెలియదు, కానీ ఆ నామినేషన్కు వచ్చి ఆ నామినేషన్ ఫిల్ చేసి నేనున్నా ఆయన పక్షాన అని చెప్పినటువంటి క్యాండిడేట్ కూడా ఆయనకు ఓటు వేయకపోవడం నిజంగా బాధాకరం కదా. 0 ఓట్లు అంటే ఇక ఆయనకు అసలు ఎవరు ఓటు వేయలేదు. కనీసం ప్రపోజర్ పాపము ఆయన నమ్ముకొని ప్రపోజర్ కూడా ఓటు వేయకపోతే ఇట్లా మరి వాళ్ళు ఏకంగా మెట్పల్లి టౌన్లో మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి మైలారపు లింబాద్రి ఉన్నారో ఆయన వార్డుల 3కి 0 ఓట్లే వచ్చినాయి. అంటే 3కి 000. మెట్పల్లి మున్సిపల్ పరిధిలో 17th వార్డులో ఈ యొక్క పోటీ చేసినటువంటి ఆ యొక్క పోటీలో ఉన్నటువంటి వాళ్లకు 3కి కూడా 0 ఓట్లే వచ్చినాయి. మరి వాళ్ళు ఏం ఆశించి అక్కడ ఓట్లేసిర్రు అంటే ఏం ఆశించి వాళ్ళు పోటీ చేసిర్రు అంటే ఇక వాళ్ళకే ఎరుక. మొత్తంగా ఆ యొక్క కేవలం ఒకే వార్డులో 3కి 0 ఓట్లు వచ్చినాయి. ఇక ఆయనతో పాటు మరికొంతమందికి కూడా సెకండ్ వార్డులో ఒకరికి 0 డిజిట్, అట్లనే 4వ వార్డులో కూడా ఒకరికి 0 డిజిట్, మొత్తానికి 18వ వార్డులో కూడా ఒకరికి 0 డిజిట్. సో పేర్లు ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే వద్దు బాగోదు, ఎందుకంటే పేర్లు మెన్షన్ చేస్తే అంటే చాలా మంది కంటే వీళ్ళు నయం. ఇంకా అట్లా చెప్పుకుంటే, ఎందుకంటే పేర్లు మెన్షన్ చేస్తలేం కానీ చాలా మంది కంటే నయం. ఎందుకంటే పోటీ చేయడానికి కనీసం ముందుకొని వచ్చారు. ఇక ఆ పక్క నుండి గప్పల వలకట్ల కంటే మాత్రం వీళ్ళు నయమే కదా. ఓటైతే లేకపోతే లేదు నాకేం అవసరం ఉండవు, నేను పోటీలు ఉంటా అని ధైర్యంగా రావడం అయితే ఇదొక వాళ్ళకు ఒక గొప్ప విషయమే. కానీ 0 ఓట్లు రావడమే ఇక్కడ ప్రధాన సమస్య. కేవలం వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా బలపరిచినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఓట్లు వేయలేరు అనేది తెలుసు. మొత్తంగా మెట్పల్లి టౌన్లో ఒకటే వార్డులో 3 అని చెప్పుకున్నాం కదా. ఒకటే వార్డులో 3కి 0 ఓట్లు వచ్చినాయి. ఇక మరో 3 మొత్తంగా 5గురికి రెండో వార్డులో ఒకరు, 17వ వార్డులో 3, 18వ వార్డులో 1. సో 5గురికి మాత్రం 0 డిజిట్, 4వ వార్డు పర్సన్కి 1 ఓటు అయితే వచ్చింది. సో మొత్తంగా ఇది ముచ్చట. ఇక కొరుట్ల పట్టణం విషయానికి వస్తే కొరుట్ల టౌన్లో 3వ వార్డులో ఒకరికి 0 ఓటు, అట్లాగే 7వ వార్డులో కూడా ఒకరికి 0 ఓటు. మొత్తంగా ఇది 0 డిజిట్ సంబంధించినటువంటి ఎలక్షన్లు. సో గెలిచిన వాళ్ళు కామన్ గా గెలిచిన వాళ్ళు ముచ్చట పెడతాం, కానీ ఇక్కడ ఓడిల గురించి అంటే ఓడినలు కాదు, ఇంకా 0 ఓటు కూడా విశేషం కదా. ఎందుకంటే మనం సినిమాలలో చూస్తాం, ఏం చూస్తామంటే అరే కనీసం నీ ఓటు నువ్వు కూడా వేసుకోలేవరా అంటే అన్నా నేను పర్సిపోయి నేను ఆనికేసాను కానీ లేకపోతే నేను టెన్షన్లో అని ఇట్లా అనుకుంటారు కదా. కానీ ఇక్కడ మరి ఎందుకు వీళ్ళకు 0 ఓట్లు వచ్చినాయి, మరి వాళ్ళ ఓటు వాళ్ళు ఎందుకు వేసుకోలేరంటే ఆ వార్డులో వారికి ఓటు ఉండదు, కానీ అక్కడ బలపరిచే అభ్యర్థి ఒకరుంటే ఆ ఎన్నికలు పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ఎలక్షన్లో పాల్గొంటారు, అట్లా ఉంటారు. దురదృష్టం ఏంటంటే 0 ఓట్లు అంటే కనీసం బలపరిచిన అభ్యర్థి కూడా ఓటు వేయకపోవడం నిజంగా కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో ఇట్లా 0ల వీరులు కూడా ఉంటారండి. మనం ఓడిపోయిన అభ్యర్థులను ఇట్లా ఓడిపోయడానికి మనకి కించపరచడం లేకపోతే ఇబ్బంది, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే గొప్ప విషయంగా భావిస్తారు. సో ఈ 0ల వీరులు కూడా కంపల్సరీ, ఎందుకంటే నోటా కంటే బెస్ట్ అన్న అంటే వీళ్ళకు నోటా అలా కూడా కొన్ని వార్తలు ఉంటాయి, కానీ నోటా అలా పడ్డ ఓట్లు కూడా వీళ్ళకి పడలేదంటే వాళ్ళు జస్ట్ అక్కడ నామినేషన్ పత్రం అక్కడ వేసి
ఏదన్నా అవకాశం ఉంటే చూద్దాం, ఇంకేదో తీరుడు చూద్దాం అనుకునే క్యాండిడేట్లు ఉంటారు తప్పితే ఇంకా వేరే క్యాండిడేట్లు ఉండరు. అట్లా 17వ వార్డులో 3 అలాంటి క్యాండిడేట్లు ఉన్నారని అనుకుందామా, లేకపోతే ఇంకేందో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సున్నాల వీరుల సంగతి ఇదన్నమాట. సో ఈ సున్నాల వీరుల గురించి మీరేమనుకుంటున్నారో మీరు తప్పకుండా మీ యొక్క కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలపాలని తెలుపుతా ఉన్నాను.